ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగబోతుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు రాజశేఖర్. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు ఏదైతే కుంగిపోయాయో అట్లాగే నిర్మాణ లోపాలు ఉన్న నేపథ్యంలో వాటిపై పునరుద్ధరణ కోసం, శాశ్వత పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అట్లాగే ఎన్డీఎస్ఏ బృందం సమర్పించినటువంటి కాళేశ్వరం నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు పై కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. అట్లాగే కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఇప్పటికే కట్ ఆఫ్ డేటును కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చే వారంలో ఇవ్వాలి అని, జూలై మధ్యవారం నుంచి పంపిణీ చేయాలి. ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి రిజెక్ట్ చేయడమా లేదా కార్డు ఇష్యూ చేయడమా, దానికి సంబంధించిన కారణాలను కూడా స్పష్టంగా పేర్కొనాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంపై కూడా మాట్లాడబోతున్నారు. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించి అప్డేట్ చేయాలని, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా 60 రోజుల్లో మేము ఎలక్షన్ నిర్వహిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, అట్లాగే రిజర్వేషన్లకు పెంపు గురించి గతంలోనే అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా ఎలక్షన్ లో రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేని సందర్భంలో దానిపై ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది రాజశేఖర్. దీంతో పాటు డిజిటల్ ప్రక్రియలో కేబినెట్ సమావేశం నిర్వహించాలనేది ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. నెలకి 2 సార్లు కేబినెట్ నిర్వహించడం, 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసే అంశాన్ని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి కేబినెట్ అంశాలకు సంబంధించి అధికారులు ఇచ్చిన నివేదికలపై కూడా, అట్లాగే గతంలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు ఎంతవరకు వచ్చాయి, వాటి ఫలితాలను కూడా ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో అంచనా వేసే అవకాశం ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.